భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే ఆలోచన చేయలేదు. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ మహాత్ముడు కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తీసుకురావడం జరిగింది. దాదాపు 26 లక్షల మంది ఆ ఎగ్జామ్స్ లో మేము ఏదైతే పరీక్షలు నిర్వహించామో గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శుల నియామకానికి 26 లక్షల మంది ఏకకాలంలో పరీక్షలు రాసిన ఎక్కడ కూడా ఏ చిన్న తప్పు కూడా జరగకుండా పారదర్శకంగా ఎలక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎన్నుకొని అర్హులైన వారందరికీ కూడా ఉద్యోగాలు దాదాపు 2,60,000 మందికి 1,38,000 మంది కేవలం కార్యదర్శులు గాను 2,60,000 మంది వాలంటీర్లు గాను నియమించడం జరిగింది. మరి ప్రతి పల్లెలో కూడా ఈరోజు చిన్న ఓటర్ను కూడా అడిగితే కూడా అక్కడ చిన్న కార్యకర్తను అడిగితే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని అడిగితే కూడా దానివల్ల మాకందరికీ కూడా ప్రభుత్వ పాలన మా ఇంటి దగ్గరికే వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో. మీరేమో ఎన్నికల ముందు వాలంటీర్లకు 5,000 బదులు 10,000 ఇస్తామన్నారు. వాళ్ళందరూ కూడా మోసపోయి మేము ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించామో అది కూడా మర్చిపోయి మీకు వంత పాడారు, మీకు మద్దతు ఇచ్చారు ఎన్నికల్లో. మరి అలాంటి వాళ్ళను 10,000 ఇవ్వలేదు, ఉద్యోగం లేకుండా తీసేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిన్నటి తీసుకున్న నిర్ణయం దాదాపు ప్రతి సచివాలయంలో కూడా మనం పారదర్శకంగా ప్రభుత్వం సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్నుకున్నా కూడా వారందరినీ కూడా కుదించే పరిస్థితి ఈరోజు మీ ప్రభుత్వం చేస్తా ఉంది. మరి ఇంతకంటే వెన్నుపోటు గ్రామ స్వరాజ్యానికి ఇంకే ప్రభుత్వం కూడా గతంలో పొడచలేదు, లేదా ఏ ప్రభుత్వం కూడా గ్రామ స్వరాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ సచివాలయాలు తీసుకురాలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఈరోజు వాటినన్నింటినీ కూడా తుంగలో దొక్కే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. మరి ఏరు దాటినాక తెప్పదగలేసే అలవాటు చంద్రబాబు నాయుడుకి ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఈరోజు ఎన్నికలైన తర్వాత అత్యధిక మెజార్టీ రాష్ట్ర ప్రజలు గెలిపించిన అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ప్రతిదీ కూడా ఒక్కొక్కటే అన్ని కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి తీసుకొస్తా ఉంది. మీరేమో సూపర్ 6 అన్నారు, ఏది కూడా అమలు చేయలేదు. పెన్షన్ లేదు, ఒక పెన్షన్లే మాత్రమే ఇస్తా ఉన్నారు. దాంట్లో కూడా 3,66,000 చిల్లర పెన్షన్లన్నీ కూడా తీసేయడం జరిగింది. మరి ఇంత నిర్దయగా ఈ రాష్ట్ర ప్రజల మీద ఒక నియంత పాలన మాదిరి పరిపాలించే విధానాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. గతంలో 2014లో ఆయన ఏం చెప్పాడు, ఏం చేయలేదు, మరి ఈ రోజు ఏం చెప్పాడు, ఏం చేయలేదు, ఇవన్నీ కూడా తెలిసి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు అత్యధిక మెజారిటీ ఇచ్చారంటే ఈరోజు నష్టపోతా ఉండేది కూడా ఎవరైతే మీకు ఓట్లేశారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కలలు కానీ పనిచేశారో వారందరూ కూడా ఈరోజు నష్టపోతా ఉండారనేది గమనించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను, మీరు అబద్ధాలు చెప్పారా, నిజం చెప్పారా మేము మాట్లాడడం లేదు. మీరు సూపర్ 6 అమలు చేస్తా ఉన్నారా లేదా మేము మాట్లాడడం లేదు. కానీ మీరు పారదర్శకంగా ప్రభుత్వ పాలన అందించలేకపోతా ఉన్నారు. గాంధీ గారు స్వతంత్రం తర్వాత కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మీరు దాన్ని పనిగట్టుకొని గ్రామ స్వరాజ్యానికి కూడా తూట్లు పొడుస్తా ఉన్నారు. మరి ఇంత అవినీతిమయము, ఇంత నిర్దయ ఈ రాష్ట్ర ప్రజల మీద ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా, మీరు ఏం చేశారు, ఏం నష్టపోతా ఉన్నారు అనేది నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎంతో ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి దర్శనం ముందు రోజు
ఏమాత్రం సరిగా ఆర్గనైజ్ చేయకుండా భక్తులందరినీ గంటలు గంటలు క్యూలో పెట్టి మొత్తం పూర్తిగా మిస్మేనేజ్ చేసి ఎంతో మంది ప్రాణాలు పోయి ఎంతో మంది ఈరోజు దెబ్బలు తగిలి హాస్పిటల్లో చేరి ఎంతో మంది ఇబ్బంది పడే పరిస్థితులు ఎప్పుడు కూడా టీటీడీ చరిత్రలో లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇంత ఘోరమైన మిస్మేనేజ్మెంట్ చూస్తా ఉన్నాం. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏదో కంటి తుడుపు చర్యలతో ఇదంతా కూడా జరిగిపోయిందని చెప్పి కింద ఎవరో ఒకరిద్దరి దగ్గర సారీ చెప్పించి అదేదో అక్కడితో ఇష్యూ అయిపోయిందని మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు జరిగింది, ఎవరు లోపం వల్ల ఇది జరిగింది, వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా సంబంధం లేని వాళ్ళని ఒకరో ఇద్దరి పైన ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకొని ఈ రోజు ఇంకా అయిపోయింది మేము సారీ చెప్పాం కదా అంటున్నారు. సారీ ఏదో చిన్నపాటి వాటికి సారీ సరిపోతుంది, కానీ ఇంత ఘోరమైన ఒక తొక్కిసలాట జరిగి ఎంతో మంది ప్రాణాలు పోతే సారీ సరిపోదు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఈ బాధ్యులు ఎవరైనారో ఖచ్చితంగా ఎవరికైతే రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. అంతో ఇంతో ఒక విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ కనీసం వచ్చి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. చంద్రబాబు దీంట్లో కూడా కుట్ర ఉంది, ఇంకోటి ఉంది అని పక్కన వాళ్ళపైన నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. సారీ చెప్పడమే కాదు, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.